అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సిరివెన్నెల 19వ భాగం. రచయిత వనజ గారు. అదే టైంలో అర్జున్ కాలొచ్చి పెరట్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే రూమ్‌లో ఒక్కడే ఉన్నాడు కన్నా. వెన్నెల వెళ్ళి అవి ఇవ్వగానే అయ్యో! అర్జున్ ఇప్పుడే ఫోన్ కోసమని బయటికి వెళ్ళాలా అనుకున్నాడు. అన్నయ్య ఇవి అమ్మ మీకు ఇవ్వమని చెప్పిందని అని చెప్పి ప్లేట్ అక్కడ పెట్టేసి వెంటనే బయటకొచ్చింది. తన గుండెని అదుపులో తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలే చేసి అరగంటకి సఫలమయ్యింది వెన్నెల. అక్కడ కన్నా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. అదే ప్లేస్‌లో అర్జున్ ఉండి నువ్వు అన్నయ్య అని ఉంటే అర్జున్ బేబీ నిన్నేం చేసేవాడో? కన్నా వెన్నెల వచ్చిన విషయం చెప్పగానే అర్జున్ తను లేకపోవడమే మంచిదనుకొని కామైపోయాడు. మరుసటి రోజు అందరికీ చెప్పేసి ఊరికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు అర్జున్. అందరికీ చెప్తున్నాడు కానీ వెన్నెలకు చెప్దామంటే తను కనిపించలేదు. అలాగే గుండె బరువుతో కార్‌తో బయలుదేరాడు. ఇంకా ఊరి పొలిమేర వస్తుంది అనగా సైడ్‌కి చూసిన అర్జున్ పొలంలో దాగుడు మూతలు ఆడుతూ కనిపించింది. వెన్నెల క్షణం కూడా ఆలోచించకుండా వెన్నెల దగ్గరికి పరుగున వెళ్ళి వెన్నెల చెవి దగ్గర బాయ్ బంగారం, త్వరలో నిన్ను నాదాన్ని చేసుకుంటాను, మిస్ యూ సో మచ్ అని ఆమె చెవిలో చెప్పి వెనక్కి చూడకుండా కార్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్. కళ్ళకు గంతలు తీసి చూసేసరికి వెన్నెలకి అక్కడెవరూ కనపడలేదు. కానీ ఆమె గుండె మాత్రం ఫాస్ట్‌గా కొట్టుకుంటూ గుబులు మొదలెట్టింది. గంతలు అక్కడ పడేసి ఇంటికి వెళ్ళిపోయింది వెన్నెల. సాయంత్రానికి ఇంటికి చేరుకున్న అర్జున్ లగేజ్ మొత్తం కన్నా మీద వేసేసి జ్యోతిని సైడ్ నుండి హగ్ చేసుకొని గిరిగిరా తిప్పి తన రూమ్‌కి వెళ్ళిపోయాడు. జ్యోతి నిట్టూర్చి తన పనిలో పడిపోయింది. అమ్మయ్య! ఒక పని అయిపోయిందనుకుంది మనసులో. అర్జున్ రూమ్‌లోకి వెళ్ళి వెల్లకిలా పడుకొని వెన్నెలను తలుచుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. సిరి తల నిమురుతూ ఉన్న అర్జున్ ఆలోచనల నుండి బయటకొచ్చి సిరి పెదవుల మీద చిరు సంతకం చేసి నిద్రపోయాడు. అలాగే సిరిని తన గుండెల్లో దాచేస్తూ సిరిని జోకొడుతూ సిరితో తన మొదటి పరిచయాన్ని అలా గుర్తు తెచ్చుకున్నాడు అర్జున్. ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది కదా, ఇక ప్రజెంట్లోకి వచ్చేయండి. మనకి సిరి అర్జున్ల పాస్ట్లు చాలానే ఉన్నాయిలేండి, అవన్నీ తీరిగ్గా చెప్పుకుందాం. అర్జున్ 4 ఏళ్ళు వెనక్కి తిరిగి వచ్చి తన ముద్దుల సతిని ఎలా కలుసుకున్నాను అని గుర్తుకు తెచ్చుకొని అలాగే నిద్రలోకి జారుకున్నాడు. బయట సౌండ్ వస్తూ అర్జున్ నిద్రని డిస్టర్బ్ చేస్తూ ఉంటే మళ్ళీ అటు తిరిగి పడుకున్నాడు అర్జున్. సిరి ముందుగానే లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి జానకమ్మకి హెల్ప్ చేస్తూ ఉంది. ఈరోజు జాతర రెండో రోజు కాబట్టి అంకాలమ్మ తల్లి అన్నపూర్ణమ్మలాగా అందరికీ ఆకలి బాధ లేకుండా చేయాలని ప్రతి ఇంట్లో అంబలి తయారు చేసి తీసుకువెళ్తారు అందరూ. అంబలిని చల్లని కూడా అంటారు. సంగటి పెరుగు లేదా అన్నం పెరుగు కలిపి ఉల్లిపాయ ముక్కలు కొన్ని ప్రాంతాలలో వేస్తారు. అది అంబలి అంటే. సిరి జానకమ్మ అంబలి తయారు చేస్తూ ఉన్నారు. వెన్నెల ఏంటమ్మా అల్లుడు గారు లేచారేమో చూడుపో. సరేమా అని నాప్కిన్‌తో చేతులు తుడుచుకొని అర్జున్ రూమ్‌కి వెళ్ళగానే అర్జున్ ఫుల్‌గా నిద్రపోతూ కనిపించాడు. అర్జున్ గారు అని అంటూ పిలిచింది సిరి. అసలు రెస్పాన్స్ వస్తేనేగా గురకపెట్టి నిద్రపోతున్నాడు. అర్జున్ గారు గుడికి వెళ్ళాలి అని భుజం కదిపి పిలిచింది సిరి. ముఖం మీద కప్పుకున్న దుప్పటి తీసి చూశాడు. తెల్ల పట్టు చీర, దాని గ్రీన్ బార్డర్ బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్‌తో, తలకి ఇంకా విప్పని టవల్, భుజం మీద వీపు మీద మెరుస్తున్న నీటి బిందువులు. అర్జున్ రెప్ప కొట్టకుండా చూస్తున్నాడు. ఏంటి అర్జున్ గారు లేవమంటే అలా చూస్తున్నారు, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి అని అంటూ బెడ్షీట్‌ని సరిగ్గా జరుపుతూ ఉంది సిరి. సిరి అని అంటూ గారాలు పోతూ పిలిచాడు అర్జున్. ఆ వాయిస్‌లోని తేడా ఇట్టే కనిపెట్టేసి ఊరగా అర్జున్‌ని చూసి ఏంటి అర్జున్ గారు అని అడిగింది సిరి. ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలా? నాకు ఆ మూడ్ లేదసలు అని అన్నాడు లేచి కూర్చుంటూ. అయ్యో! మరి స్నానం చేయకుండా గుడికి వెళ్తే దేవుడు ఫీల్ అవుతాడేమో అర్జున్ గారు అంటూ కళ్ళెగరేసింది సిరి. కాసేపు వర్కౌట్స్ చేసి అప్పుడు వెళ్తాను. ఇక్కడికి మీ డంబుల్స్ తేలేదు కదా అర్జున్ గారు. మరి ఎలా? ఏ సిరి నిన్ను అంటూ ఒక్క ఉదుటున సిరిని మీదకి లాక్కున్నాడు అర్జున్ గారు. అర్జున్ గారు వదలండి, నేను స్నానం చేశాను. వర్కౌట్స్ ఎలా అన్నావు కదా, చేసి చూపిద్దామని అని మత్తుగా అన్నాడు అర్జున్. అర్జున్ ఊపిరి సిరి మెడ మీద వెచ్చగా తగులుతూ ఉంటే మాటలు రావడం కూడా కష్టంగా ఉంది. అర్జున్ గారు లేట్ అవుతుంది, మీరు ఫ్రెష్ అయ్యి రండి ప్లీజ్ అంది సిరి రిక్వెస్టింగ్గా. సరే కానీ ఈరోజు మాత్రం నేను వదిలేదే లేదు, అప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అనేసి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోయాడు అర్జున్. నవ్వుకుంటూ బెడ్ సర్దేసి అర్జున్ కోసం డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టింది సిరి. ఒక టవల్ ఒంటికి చుట్టుకొని ఇంకో టవల్తో తల తుడుచుకుంటూ బయటకొచ్చాడు అర్జున్. తల తుడుచుకుంటున్న టవల్ని సిరి మీదకి విసరగానే దాన్ని పట్టుకొని అర్జున్ని బెడ్ మీద కూర్చోపెట్టి అతని తల తుడుస్తూ ఉంది సిరి. చీర కొంగు నడుములో దోపడం వల్ల ఏ అడ్డు లేకుండా ఆచ్ఛేదనంగా కనిపిస్తూ ఉన్న సిరి నడువంపు నెలవంకం తలపించేలా ఉంది. అప్రయత్నంగా అర్జున్ 2 చేతులు సిరి నడుము చుట్టూ చేరాయి. అర్జున్ చేతులు సిరిని కవ్విస్తూ ఉంటే చిరుకోపంగా అర్జున్ని చూస్తూ ఉంది సిరి. అర్జున్ చేతులు నడుము నుండి ఇంకాస్త పైకి వెళ్తుంటే టక్కున దూరం జరిగి
వద్దు అన్నట్టుగా సిరి తలని అడ్డం ఊపుతూ ఉంటే అర్జున్ వల్లినట్టు మొహం పెట్టాడు. నవ్వుతూ అర్జున్ ముక్కులాగి ఇప్పుడు కాదు తర్వాత మీ ఇష్టం అని అర్జున్ చెవి దగ్గర గుసగుస చెప్పేసి బయటకు వెళ్ళిపోయింది సిరి. అర్జున్ నవ్వుకుంటూ తల వెనక రబ్ చేసుకొని బెడ్ మీద చూశాడు. అమ్మ బ్రతికించింది, లేకపోతే మళ్ళీ పంచి తీసిందేమో అనుకున్నాను అనుకుంటూ సిరి తీసిన ఫామ్ హౌస్లో రెడీ అయ్యి బయటకు వచ్చాడు అర్జున్. అర్జున్ రాగానే అందరూ కలిసి గుడికి బయలుదేరారు. ముందు రోజులానే ఈరోజు కూడా ఊరు జనాలు అందరూ అంబలు తీసుకుని అక్కడికి వచ్చారు. నిన్న మూసిన అమ్మవారి గుడి తలుపులు ఈరోజు తెరిచి అమ్మవారిని అన్నపూర్ణమ్మలాగా అలంకరించి అందరూ తెచ్చిన అంబలిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిపెట్టారు. 5 రోజులు కూడా గుడి ఆవరణంలోనే అన్నదానం కాబట్టి ఆ అంబలిని మధ్యాహ్నం అందరూ కలిసి తిన్నారు. దూర బంధువులు, ఊర్లో వాళ్ళు, అలాగే అందరూ కలిసి మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పొద్దు ఎర్రబడేటప్పుడు ఇళ్ళకి చేరుకున్నారు అందరూ కూడా. అర్జున్ ఇచ్చిన కోటింగ్తో ఆ పైడి బాబు వాడి కొడుకు సందు కోసం గోతికాడ నక్కల్లాగా ఎదురు చూస్తూ ఉన్నారు. జానకమ్మ పాలు పిండి అందరికీ కాఫీలు చేసిచ్చింది. సిరికి సరిత గుర్తొచ్చి, అవునమ్మా సరిత ఏంటి ఇంటి పక్కకే రావడం లేదు, నేను వచ్చానని తెలిస్తే వస్తుంది కదా, 2 రోజులైనా ఇంకా రాలేదేమని అడిగింది కాఫీ తాగుతూ. నరేష్కి పొరపోయి కాఫీ కప్ అక్కడే పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. అందరూ నవ్వుకుంటుంటే అర్జున్తో సహా ఎందుకు మీరందరూ నవ్వుతున్నారు అని పిచ్చిగా అడిగింది సిరి. ఏం లేదులే వెన్నెల అని రామయ్య కూడా వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ సిరికి అర్జున్కి సర్ప్రైజ్ అనుకున్నారు, కానీ అక్కడ ఉంది పోలీసులుడు కదా, కనిపెట్టేశాడు. కానీ సిరికి తెలియదు కదా పాపం. నాకెవ్వరు ఏమీ చెప్పడం లేదు. సరిత గురించి అడిగితే ఎవరూ పలకలేదు. మరి అన్నయ్య కాబోయే భార్యని అయినా చూపించండి, అసలు ఎవరు ఎలా ఉందో అని నాకు చెప్పరా అని బొంగమూతి పెట్టుకొని మరీ అడిగింది సిరి. అలా కాదు వెన్నెల, నీకు ఖచ్చితంగా మీ వదిన నచ్చుతుంది, నాది గ్యారంటీ. కాకపోతే నీకు చిన్న సర్ప్రైజ్ అని చెప్పాడు నరేష్. ఓ అన్నయ్య, నాకు ఎవరు ఏమీ చెప్పరు అని అంటూ తన గదిలోకి కోపంగా వెళ్ళిపోయింది సిరి. అర్జున్ ఉన్నాడని కూడా గమనించకుండా పాపం ఓపెన్ అయిపోయింది పాప. అది చెప్పలేదని అలిగినట్టుంది బాబు, నువ్వేమనుకోకు అని అంది మొహమాటంగా జానకమ్మ. పర్వాలేదత్తయ్య, నేనేం అనుకోలేదనంటూ సిరి అలగటం కొత్తగా అనిపించింది అర్జున్కి. రూమ్లోకి వెళ్ళేసరికి అటు తిరిగి కిటికీని అనుకుని బయటకు చూస్తూ ఉంది సిరి. ఏ సిరి ఇటు చూడు అన్నాడు అర్జున్. అర్జున్ వైపు ఒకసారి చూసి మళ్ళీ తల పక్కకు తిప్పేసింది సిరి. ఇప్పుడు ఎందుకు అలిగావు, మీ వదిన్ని చూడలేదనా, కానీ తనని ఖచ్చితంగా నచ్చుతుంది అన్నాడు అర్జున్. అంటే మీకు కూడా తెలుసా అంది అనుమానంగా. తెలుసా అంటే వాళ్ళు చెప్పలేదు, నేను తెలుసుకున్నాను అన్నాడు భుజాలు ఎగరేస్తూ. మీరు కూడా అని సిరి అంటుంటే అర్జున్ ఫోన్ మోగేసరికి చూసుకొని ఆ సారథి అంటూ బయటికి వెళ్ళిపోయాడు అర్జున్ ఫోన్ మాట్లాడుతూ. రాత్రికి అందరూ భోజనాలు చేసి ఎవరి మంచాల మీద వాళ్ళు సెటిల్ అయిపోయారు. సిరి అలాగే మూడీగా ఉంటూ రూమ్లోనే వచ్చి అర్జున్ పక్కన కాస్త దూరంగా పడుకుంది. అర్జున్ ఒక చేత్తో సిరి నడుం పట్టి తనకి దగ్గరగా లాక్కొని, ఏంటి అలిగితే వదిలేస్తాను అని అనుకున్నావా, అంత లేదు, పొద్దున్న చెప్పావు కదా, తర్వాత మీ ఇష్టం అని, ఇప్పుడు నా ఇష్టం అని అంటూ ముందుగా ముద్దుతో మొదలుపెట్టాడు అర్జున్. సిరిలోని అణువణువుని రుచి చూస్తూ నచ్చిన చోట్ల స్వీట్ మెమొరీస్ని ఇస్తూ ఏకాంత సేవకి తెరలేపి స్వీట్కి వెల్కమ్ చెప్పాడు సిరి. అర్జున్ పొద్దున్న యథావిధిగా లేచి అందరూ 3వ రోజు జాతరకి తయారవుతున్నారు. 3వ రోజు అమ్మవారు ధనలక్ష్మి రూపం. ఈ జాతర కరెక్ట్గా అందరూ వరి ఇంటికి చేరేటప్పుడు వస్తుంది కాబట్టి వరి వేసిన వారు ఇంకా వేరే ధాన్యం వేసిన వారు మొదటి బస్తా అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే ఈ సంవత్సరం చైత్రమాసంలో మొదటి పైరుకు వచ్చిన డబ్బులు అమ్మవారి గుడికి లేక అమ్మవారి పేరు మీద సత్కార్యాలు చేయడానికి వినియోగిస్తారు. ఇది ఈ ఊరి నమ్మకం మరియు ఆచారం. అందుకే ఆదిత్యాపురంలో పేద కుటుంబాలు అలాగే పొలం లేని కుటుంబాలు చాలా తక్కువ. రామయ్య జానకమ్మ మొదటి బస్తాకి పసుపు కుంకుమ రాసి గుడికి వెళ్ళడానికి తయారవుతుంటే ముందు రోజు రాత్రి ఎఫెక్ట్తో ఆలస్యంగా మేల్కొంది సిరి. టైం చూసుకొని గబగబా లేచి బెడ్ పక్కన కింద పడి ఉన్న తన చీరను చుట్టుకొని వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. అర్జున్ ఇంకా నిద్ర లేవలేదు. శుభ్రంగా పక్కన పిల్లోని హక్ చేసుకొని క్యూట్గా బజ్జున్నాడు పోలీస్ బేబీ. ఏంటి ఈ అర్జున్ అత్తగారింటికి వచ్చి ఇంతలా నిద్రపోతున్నాడు, ఏం చేద్దాం, 3 నెలలుగా నైట్ డ్యూటీ ఎఫెక్ట్ ఏమో నాకేం తెలియదు. అర్జున్ని సిరి చూసి నవ్వుకొని లేపుదామని దగ్గరికి వెళ్ళే వెలుపు, అమ్మో వద్దులే, ఇప్పుడు ఈయనని కనుక లేపితే నా పరిస్థితి అంటే అంటూ తను చూసుకుని రెడీ అయ్యి బయటకు వచ్చింది. జానకమ్మ సిరి రావడంతో అందరికీ కాఫీలు పెట్టమని చెప్పింది. తను వేరే పనిలో ఉండడంతో సిరి అలాగే అని కాఫీలు పెట్టి
అందరికీ అందించింది. నరేష్, సురేష్, సూరమ్మ, రాఘవేలకి సూరమ్మ కాఫీ ఇస్తూ తిరిగి వెళ్తుంటే వెన్నెలమ్మ అని పిలిచింది. ఏంటి నాన్నమ్మ అని ట్రే పట్టుకొని వెనక్కొచ్చింది సిరి. మెడ దగ్గర కాస్త పసుపు పెట్టుకో అని చెప్పి ముసిముసిగా నవ్వుకుంది సూరమ్మ. అలాగే నాన్నమ్మ అని పైకి అని కిచెన్లో ట్రే పెట్టేసి మెడ మీద చేసుకొని చూస్తే కాస్త ఎండిన చర్మంలాగా అనిపించింది. కొంచెం మంటగా కూడా అనిపించింది సిరికి. ఒక చేత్తో కొంచెం పసుపు తీసుకొని గదిలోకి వెళ్ళి అద్దంలో చూసుకోగానే అక్కడ అర్జున్ ఇచ్చిన స్వీట్ మెమరీ రిటర్న్ గిఫ్ట్ అది. ఉప్చ్! అర్జున్ గారు ఏంటిది ఇలా కొరికేశారు అని కోపాన్ని పైకే చూపిస్తూ లోపల అర్జున్ చేసిన పనులకి నవ్వుకుంది సిరి. పసుపు పెట్టుకొని వెనక్కి తిరిగేసరికి తన వైపే చూస్తూ కనిపించాడు అర్జున్. ఏంటి ఏదో అంటున్నావు అని అన్నాడు అర్జున్. ఏం ఏం లేదు అర్జున్ గారు అని అంటూ నాలుగు ఖర్చుకుంది సిరి. ఆహా అంతా విన్నానులే సిరి, అయినా నువ్వు మొత్తంగా నాకే కదా, సో ఏమైనా చేసుకునే రైట్స్ నాకు ఉన్నాయిగా అని అంటూ సిరి దగ్గరగా వచ్చాడు అర్జున్. అర్జున్ గారు గుడికి టైం అవుతుందంటూ అర్జున్ ఇంకా ఒక అడుగు దూరంలో ఉండేలోపు బయటికి జంప్ అయిపోయింది సిరి పాప. అర్జున్ నవ్వుకొని తలదువ్వుకుంటూ బయటకొచ్చాడు. అందరూ గుడికి వెళ్ళి ఊరందరూ తెచ్చిన ధాన్యాన్ని అమ్మవారికి సమర్పించి అమ్మవారిని ధనలక్ష్మిగా ధాన్యలక్ష్మిగా అలంకరించారు. ఈ ఏడు అందరూ మొదటి పైరు నుండి ఇచ్చిన డబ్బులను ఊరిలో నీళ్ళ ట్యాంకులు బాగు చేయించాలని ఊరి పెద్దలను అందరూ నిశ్చయించుకున్నారు. అలాగే మూడో రోజు జాతర కూడా ఏ అంటకం లేకుండా జరిగిపోయింది. ఊరి పెద్దలందరూ రామయ్య ఈసారి మాత్రం ప్రశాంతంగా జాతర జరుపుకోగలుగుతున్నామంటే, లేకపోతే ఆ పైడిబాబు ఎప్పుడొచ్చి అల్లరి చేస్తాడా అని భయంగా చేసుకోవాల్సి వచ్చేది. అంతా మీ అల్లుడు వలనే, మీ అల్లుడు దమ్మున్న మొగాడయ్యా అని అంటూ ఊరి పెద్ద మనుషులు అందరూ కూడా అర్జున్ని పొగిడారు. ఒక చిన్నపాటి గర్వం రామయ్య ముఖంలో తొంగి చూసింది. సాయంత్రానికి అందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనాలు చేసేసి ఎవరి రూమ్లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉంటే రామయ్య, జానకమ్మ మాత్రం ఇంకో 5 రోజులలో నిశ్చితార్థం ఉంది కాబట్టి ఎవరెవరిని పిలపాలి, సరుకులు ఏమేం కావాలో అన్నీ కూడా ఆ లెక్కలు ఈ లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. ముందు రోజు కాస్త వైల్డ్ రియాక్షన్ కాబట్టి నా వల్ల కాదు అని సిరి చేతులెత్తేసరికి అర్జున్ ఉసూరుమంటూ సిరి నడుముతో అడ్జస్ట్ చేసుకొని చుట్టూ చేతులు వేసి సిరి హృదయం మీద తలపెట్టుకొని సిరి అర్జున్ తల నిమురుతూ ఉంటే హాయిగా బజ్జున్నాడు పోలీస్ బేబీ. బహుశా భార్య భర్తలంటే ఇంతేనేమో. మొన్న అర్జున్ సిరిని జోకొడుతూ నిద్రపుచ్చాడు. ఈరోజు సిరి అర్జున్ తల నిమురుతూ నిద్రపుచ్చింది. అందుకే కాబోలు భార్యకి మొదటి బిడ్డ భర్తనే అంటారు. అలాగే భర్త తనకి పుట్టిన పిల్లల కంటే ముందు తన భార్యని బాధ్యతగా చూసుకుంటాడు. అలాగే తెల్లారేసరికి ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి హాయిగా పడుకున్నారు. జాతర 4వ రోజు. ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి రూపంలో అందరికీ దర్శనమిస్తారు. అందుకే చదువుకునే పిల్లలతో ఈరోజు అమ్మకు పూజ చేయించి తరతరాలు ఈ ఊరి నాగరికత ఎరగని వారు అయ్యి అందరూ జ్ఞానం సంపాదించాలని కోరుకుంటారు. డిగ్రీలు ఇంటర్లు చదివే పిల్లలతో సరస్వతి అలంకరణలో ఉన్న అమ్మకి పూజ చేయించారు. జాతరలో భాగంగా చిన్నపిల్లలందరూ తమ లక్ష్యం రీత్యా రకరకాల వేషాలు వేసుకున్నారు. కొంతమంది డాక్టర్స్గా, పోలీసుల్లాగా, కలెక్టర్లాగా వివిధ రకాలుగా తయారయ్యారు. కొంతమంది పిల్లలు అర్జున్ ముందుకు వచ్చి సెల్యూట్ చేస్తే అర్జున్ కూడా నవ్వుతూ రిటర్న్ సెల్యూట్ చేసి అందులో ముద్దుగా ఉన్న ఒక చిన్న బాబుని ఎత్తుకొని కిస్ చేశాడు. ఏంటి అర్జున్ గారు ముద్దుగా ఉన్నాడు కదా? అవును సిరి చాలా క్యూట్గా ఉన్నాడు అంటూ అటుపక్క ఇటుపక్క ముద్దులు పెడుతూ, ఏ నాన్న నువ్వు పెద్దయ్యాక పోలీస్ అవుతావా అని అడిగాడు అర్జున్. అవును అంకుల్, మీలాగే మా ఊలికి ఎవరన్నా వస్తే డిష్యూమ్ డిష్యూమ్ అని కొడతా అంటూ తన చేతులు పిడికిలి వేయించి యాక్షన్ చేసి చూపించాడు. ఆ అబ్బాయి చేసిన పనికి అందరూ నవ్వుతూ, నీ పేరేంటి నాన్న అని అడిగాడు అర్జున్. సూర్య అంకుల్ అన్నాడు ఆ పిల్లోడు. ఈ పిల్లోడు మళ్ళీ మన కథలోకి వస్తాడేమో చూద్దాం. బాయ్ అంకుల్ అంటూ అర్జున్ చేతిలో నుండి జారిపోయి పరిగెత్తాడు ఆ పిల్లోడు నవ్వుకుంటూ. చలాకీ పిల్లోడు అనుకుంటూ సిరి తన వైపే చూస్తూ ఉండడంతో ఏంటి సిరి అని అన్నాడు. మీకు బాబంటే ఇష్టమా? ఇష్టమా అంటే ఇష్టమే, మరి మీకు బాబు పుడితే అంది సిరి. నాలాగే పోలీస్ని చేస్తాను అన్నాడు అర్జున్. మరి ఆడపిల్ల పుడితే అని అడిగింది సిరి అర్జున్ వంక చూస్తూ. అని అంటూ ఆలోచిస్తున్నట్లుగా పోస్ పెట్టాడు అర్జున్. ఏం చెప్తాడా అని అర్జున్ వంకే చూస్తోంది సిరి. మనిషికి ప్రాణం పోసే డాక్టర్ని చేస్తాను అని చెప్పాడు అర్జున్. మరి ఇంకో పాప పుడితే అని అంది వెంటనే సిరి. ఆ పాపని న్యాయాన్ని నిలబెట్టే న్యాయ దేవతని చేస్తాను అన్నాడు అర్జున్. అంటూ ఇంకా సిరి ఏదో మాట్లాడుతూ ఉంటే అర్జున్ బదులు చెప్తూ ఉన్నాడు. ఇంకా అందరూ ఇంటికి వెళ్ళడానికి అన్నట్టుగా గుడి ఆవరణ బయటికి వస్తూ ఉంటే సిరికి ఇందాక కనపడిన బాబు కింద పడిపోతుంటే వెంటనే సిరి వెళ్ళి ఆ బాబుని పడకుండా పట్టుకుంది. కానీ ఆ క్రమంలో కోసుగా ఉన్న రాయిని చూసుకోకుండా బాబు కింద పడతాడన్న కంగారులో ఫాస్ట్గా వచ్చిన సిరి
ఆ బాబును పడినివ్వకుండా పట్టుకునేసరికి తనకి బ్యాలెన్స్ అవ్వక ముందు కొరిగి ఆ రాయి సిరి నుదురు గుచ్చుకుంది. అమ్మ అని అంటూ సిరి అరవగానే అర్జున్ ఇంకా సురేష్ వెంటనే సిరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే రక్తం ఎక్కువగా వస్తూ ఉండడంతో చెయ్యి అడ్డం పెట్టుకున్నది సిరి. అర్జున్ దగ్గరికి రాగానే అతని మీద కొరిగిపోయి స్పృహ కోల్పోయింది. బావగారు ఏమైందని సురేష్ అడుగుతూ ఉంటే, ఏమో సురేష్ ఇందాక నా పక్కనే వచ్చుతోంది, అంతలోపే ఎలా తగిలిందంటూ అర్జున్ కింద కూర్చొని సిరిని ఒడిలో పట్టుకోబెట్టుకొని చెంపలను తడుతున్నాడు. పక్కనే సూర్యబాబు అయోమయంగా అర్జున్ని చూస్తున్నాడు. ఏమైంది నాన్న అని అడిగాడు అర్జున్ ఆ బాబుని. మరేమో అంకుల్, నేను కింద పడిపోతుంటే ఆంటీ పడకుండా పట్టుకుంది, అప్పుడే ఆంటీకి దెబ్బ తాకిందని చెప్పాడు ఆ బాబు. ఈలోపు చుట్టూ ఉన్న జనం పోగయ్యారు. జానకమ్మ, సూరమ్మకి సురేష్ ఈ విషయం చెప్పగానే వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి సిరిని చూసి వాళ్ళిద్దరూ ఏడుస్తారు. కథ కొనసాగుతుంది. అర్జున్, సిరిల మధ్య ఏమైనా కలహాలు రాబోతున్నాయా? భానుమూర్తి కానీ, పైడుబాబు కానీ వీళ్ళ జీవితంలో ఏమైనా ప్రమాదం తేనున్నాడా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.